శ్రీ గురుభ్యో నమః. ఓం శివాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. బంధమోక్షాలకు మనస్సే కారణము. కాబట్టి ఆధ్యాత్మిక సాధన చేసే ప్రతి ఒక్క సాధకుడు కూడా తన మనస్సుని కేవలము భగవంతుడి వైపుకు మాత్రమే మళ్లించాలి. ఎందుకు అనంటే మనస్సు పైననే బంధము మోక్షము ఆధారపడి ఉన్నాయి. మనస్సు ప్రపంచముతో అనుసంధానాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తి బంధాన్ని పొందుతాడు. మనస్సు భగవంతుడితో అనుసంధానమైనప్పుడు ఆ వ్యక్తి మోక్షాన్ని పొందుతాడు. కాబట్టి బంధము మోక్షము ఈ రెండిటికి కూడా మనస్సే ప్రధాన కారణము. కాబట్టి అటువంటి మనస్సుని నిగ్రహించడానికి సాధకుడు ప్రయత్నము చేయాలి. ఎప్పుడైతే సాధన బలము చేత మనస్సుని నిగ్రహించడానికి ఒక వ్యక్తి ప్రయత్నము చేస్తాడో ఆ ప్రయత్నము వల్ల తప్పకుండా మనస్సుని నిగ్రహించడము సాధ్యపడుతుంది. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోః బంధాయ విషయాసక్తం ముక్తై నిర్విషయం స్మృతం అని మనకు శాస్త్రవచనం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మనస్సుని క్రమంగా ప్రపంచము అనేటువంటి విషయాసక్తి ధర్మాలు ఏవైతే ఉన్నాయో, ప్రపంచ విషయాసక్త ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాసక్త ధర్మాల నుండి మనస్సును మళ్లించడానికి ప్రయత్నము చేయాలి. ఎప్పుడైతే మనస్సుని మళ్లించడానికి ప్రయత్నము చేస్తాడో ఒక వ్యక్తి, ఆ ప్రయత్నము వల్ల క్రమంగా ఆ మనస్సు భగవదాకారంగా మారాలి. ఇక్కడ ప్రపంచము నుండి మనస్సుని మరల్చి ఆ మనస్సుని భగవదాకారంగా మార్చడానికి ప్రయత్నము చేయాలి. ఎప్పుడైతే మనస్సుని భగవదాకారంగా మార్చడానికి ప్రయత్నము చేస్తామో, చేయడం వల్ల ఏమవుతుంది? మనస్సు యొక్క ధర్మాలు ఏవైతే ఉన్నాయో, మనస్సు యొక్క సంకల్ప వికల్పాలు ఏవైతే ఉన్నాయో, ఈ మనస్సు యొక్క సంకల్ప వికల్పాలు, మనస్సు యొక్క ధర్మాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఎప్పుడైతే పురుష ప్రయత్నము చేత మీరు కొంత మనస్సుని భగవంతుడి వైపుకి అభిముఖము చేసి ఎప్పుడు కూడా జపము ధ్యానము చేయడము వల్ల, నిరంతర జపధ్యానాదులు చేయడము వల్ల చాలా తొందరగా మనస్సు నిగ్రహింపబడుతుంది. ఇక్కడ బంధానికి కారణం ఏమిటి అని అంటే సవిషయాసక్తమైనటువంటి మనస్సు బంధాన్ని కలిగిస్తుంది. సవిషయాసక్త మనస్సు అంటే అర్థం ఏమిటి? విషయముల యందు ఆసక్తి కలిగినటువంటి మనస్సు. విషయములు ఏమి? ఇంద్రియాల యొక్క విషయాలు. ఇంద్రియ విషయాలు ఏవి? కళ్ళు ఉన్నాయి అనుకోండి, కంటికి రూపము, చెవికి శబ్దము, ఇలా శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఏవైతే ఉన్నాయో ఈ ఇంద్రియ విషయాలు అంటారు వీటిని. ఈ ఇంద్రియ విషయాలతో మనస్సు సవిషయాసక్తంగా ఉంటుంది అనంటే వాటి పట్ల ఆసక్తిని కలిగి ఉంటుంది. ఎప్పుడైతే వాటి పట్ల ఆసక్తిని కలిగి ఉంటుందో మనస్సు, ఆ మనస్సు బంధాన్ని పొందుతుంది. ఇప్పుడు ఏం చేయాలి సాధకుడు? ఇంద్రియ విషయాల నుండి తన మనస్సుని మరల్చి ఆ మనస్సుని నిర్విషయముగా చెయ్యాలి. ఇంతకుముందు సవిషయాసక్తంతో కూడుకొని ఉంది కాబట్టి ఆ మనస్సు ప్రపంచ ధర్మాల చేత సుఖదుఖాలను పొందుతూ ఉంది. ఎప్పుడైతే మనస్సుని నిర్విషయము చేస్తామో, నిర్విషయము చేయడం వల్ల ఏమవుతుంది? ఆ మనస్సు నిగ్రహింపబడుతుంది. ఎప్పుడు నిర్విషయమవుతుంది మనస్సు? వైరాగ్య భావన చేత మనస్సు నిర్విషయమవుతుంది. దోష దృష్టి చేత మనస్సు నిర్విషయమవుతుంది. మనస్సు ఇంద్రియ విషయాల వెంబడి పరిగెత్తుతున్నప్పుడు సాధకుడు ఏమి చెయ్యాలి అని అంటే ఏ విషయముపైకి మనస్సు వెళుతుందో ఆ విషయము పైన కొంతసేపు మనస్సుని ఉంచి దాని యొక్క యథార్థ స్వరూపాన్ని భావన చేయడం వల్ల మనస్సు నిగ్రహింపబడుతుంది. ఎప్పుడైతే మనస్సు నిగ్రహింపబడుతుందో, నిగ్రహింపబడినప్పుడు
క్రమంగా ఆ నిగ్రహింపబడినటువంటి మనస్సు ఏదైతే ఉందో ఆ మనస్సు భగవదాకారాన్ని పొందుతుంది. ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు ఈ రెండిటి యందు ఎప్పుడైతే ఆసక్తిగా ఉంటుందో, ఎవరైతే ఆసక్తిని కలిగి ఉంటారో, ఆ ఆసక్తిని కలిగి ఉండడం వల్ల ఏమవుతుంది? ఇంద్రియ ధర్మాలు, మనస్సు ఇవన్నీ కూడా ఆ వ్యక్తిని ప్రపంచం వైపుకి లాగివేస్తాయి. అంటే ఎవరి మనస్సు ఇంద్రియాలతో సంబంధాన్ని కలిగి ఉందో ఆ మనస్సు ఆ వ్యక్తిని ప్రపంచం వైపుకి లాగివేస్తుంది. ఏ మనస్సు ఇంద్రియాలతో సంబంధము లేకుండా కేవలము భగవద్ ఆకారంగా తన మనస్సును మార్చడానికి ప్రయత్నము చేస్తూ ఉంటాడు ఏ వ్యక్తి, ఆ వ్యక్తి దైవానుగ్రహానికి పాత్రుడవుతాడు. ఇప్పుడు సవిషయాసక్తంగా ఉన్నటువంటి మనస్సుని నిర్విషయంగా మార్చాలి. అంటే నిర్విషయం దేనివల్ల కలుగుతుంది? నిర్విషయము వివేకము వల్ల కలుగుతుంది, శాస్త్ర జ్ఞానము వల్ల కలుగుతుంది, అనాత్మ భావాలను వదిలివేయడం వల్ల కలుగుతుంది. శాస్త్రీయమైనటువంటి శాస్త్ర విషయాల చేత సంస్కరింపబడినటువంటి మనస్సు నిర్విషయంగా మారుతుంది. ఎప్పుడైతే శాస్త్ర విషయాల చేత ఒక వ్యక్తి సంస్కరింపబడినప్పుడు శాస్త్ర జ్ఞానము చేత సంస్కరింపబడినటువంటి మనస్సు ఏదైతే ఉందో ఆ మనస్సు క్రమంగా నిర్విషయత్వం పొందగానే ఏమవుతుంది? ఎప్పుడైతే మనస్సులో విషయాలు ఉండవో, విషయాలు లేకపోతే ఇక మనస్సుకి వేరే ఆలోచన ఉండదు. కాబట్టి ఎప్పుడైతే నిర్విషయాసక్తంగా ఉన్నటువంటి మనస్సు అప్పుడు కేవలము భగవంతుని యొక్క స్వరూపాన్ని భావన చేయడానికి, భగవత్ స్వరూపాన్ని చింతన చేయడానికి, భగవద్ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఈ నిర్విషయంగా మనసుని మార్చుకోవాలి. నిర్విషయము దేనివల్ల కలుగుతుంది? శాస్త్రము చేత సంస్కరింపబడాలి, గురు వేదాంత వాక్యాల చేత సంస్కరింపబడాలి. శాస్త్రము, గురు వేదాంత వాక్యాలు ఈ రెండిటి చేత సంస్కరింపబడినప్పుడు మనసు క్రమంగా నిర్విషయత్వాన్ని పొందుతుంది. నిర్విషయత్వాన్ని పొందగానే వైరాగ్య భావాలు అధికమవుతాయి. ఎప్పుడైతే వైరాగ్య భావాలు అధికమవుతాయో అప్పుడు ఆ మనస్సును నిగ్రహించి ఆ మనస్సుని కేవలము మోక్ష మార్గములో నడపడము సాధ్యపడుతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన మనస్సుని నిర్విషయము చేసుకొని మోక్ష మార్గముల వైపుకి నడుపుతాడో, మోక్షము వైపుకి నడిపి ఆ మోక్షాన్ని పొందడానికి కావలసినటువంటి సాధనను చేయడం వల్ల తప్పకుండా మోక్షాన్ని పొందుతాడు. కాబట్టి ఇప్పుడు బంధ మోక్షాలకు మనసు కారణము కాబట్టి ఈ మనస్సును నిగ్రహించడానికి ప్రయత్నము చేయాలి. మనస్సుని జపధ్యానాదుల చేత ఎప్పుడైతే ఒక వ్యక్తి నిగ్రహించగలుగుతాడో తప్పకుండా ఆ నిగ్రహింపబడినటువంటి మనస్సు మోక్షాన్ని పొందుతుంది. ఇక్కడ మనస్సును నిగ్రహించడానికి ఓంకార సాధన అనేది చాలా ఉపయోగపడుతుంది. ఏ వ్యక్తి ప్రతినిత్యము ఓంకారాన్ని జపము చేస్తాడో, ఏ వ్యక్తి ప్రతిరోజుకి 12,000 సార్లు ఓంకారాన్ని జపము చేస్తాడు, అటువంటి సాధకుడు తప్పకుండా మోక్షాన్ని పొందుతాడు, మనస్సును నిగ్రహించగలుగుతాడు. మనస్సును నిగ్రహించడానికి ఓంకార సాధన అనేది చాలా ఉపయోగపడుతుంది. చాలా వేగంగా ఓంకారము నిగ్రహిస్తుంది. ఓంకార ధ్వని ప్రకంపనాలు ఏవైతే ఉన్నాయో ఆ ఓంకార ధ్వని ప్రకంపనాలు మనసు యొక్క సంకల్ప వికల్పాలను చాలా తొందరగా నిగ్రహించి మనస్సుని నిర్విషయము వైపుకు తీసుకువెళ్ళి, అంటే మనస్సులో వైరాగ్య భావాలను కలిగించి ఏ ఆత్మానుభవం కోసం ఒక వ్యక్తి ప్రయత్నము చేస్తూ ఉన్నాడో, ఏ మోక్ష స్థితిని పొందడానికి ఒక వ్యక్తి ప్రయత్నము చేస్తూ ఉన్నాడో ఆ మోక్ష స్థితిని తప్పకుండా ఓంకార సాధన కలిగిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క సాధకుడు కూడా ఆధ్యాత్మిక సాధనలో ఓంకారాన్ని ఆలంబనగా చేసుకోవాలి. ఓంకార ఆలంబన చేత మీ మనస్సుని నిరంతరము కూడా ఆ మోక్షము వైపుకి నడపగలిగినప్పుడు తప్పకుండా మోక్షము ప్రాప్తిస్తుంది, సంసారము దూరమవుతుంది, సంసార ధర్మాలు ఛేదింపబడతాయి. సంసార ధర్మాలు ఛేదింపబడగానే మీ మనస్సు కేవలము ఆ యొక్క భగవత్ స్వరూపాన్ని పొంది మోక్ష స్థితిని పొందుతుంది. అటువంటి స్థితిని ఈశ్వరుడు మీ అందరికీ కూడా ఇవ్వాలి అని ఓం తత్సత్. ఓం.